నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. నేను తేజస్వి. సో ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చామండి. సో టాపిక్ ఏంటి అంటే, టాపిక్ కంటే ముందు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండ్ హార్ట్ అటాక్ అనేది ఈ మధ్యలో అంటే ఒకప్పుడు అదంటే చాలా కామన్గా, చాలా రేర్గా అందరిలో చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు వెరీ కామన్గా, అంటే చిన్న చిన్న వాళ్ళకే, ఏజ్డ్ పీపుల్ కూడా కాదు, చిన్న చిన్న వాళ్ళకే దానివల్ల అటాక్ అవ్వడం, వెంటనే మనిషి మరణించడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే 21 ఇయర్స్లోనే ఇది ఎక్కువగా అటాక్ అవుతుంది. మరి ఎందుకు అంటే ఫుడ్ ప్రాబ్లమా, లేకపోతే పొల్యూషన్ ప్రాబ్లమా, లేకపోతే అట్మాస్ఫియర్ ప్రాబ్లమా అనేది, అంటే మనం తీసుకునే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకోవాలనేది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. దీనికోసం ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేయడం ఎలా. సో దీనికోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. దీన్ని క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కన్సల్టెంట్ సిపిఆర్ అండ్ ఏఈడి ఎక్స్పర్ట్ డాక్టర్ విజయ్ కుమార్ రావు గారు, బోయిన్పల్లి. సో నమస్తే అండి. నమస్కారం అండి. సో సార్, ముందుగా చెప్పండి, హార్ట్ అటాక్ అంటే ఏమిటి? హార్ట్ అటాక్ అంటే గుండె పనితీరు పనిచేయకపోవడము, అది కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ వల్ల వస్తుంది. గుండెకున్న రక్తనాళాల్లో పూడిక చేరిపోయి, ఆ పూడిక ఎక్కువయ్యి ప్లాక్ లాగా విరిగి ముందుకెళ్ళి హార్ట్ మజిల్కి రక్త ప్రసరణ జరగకుండా సంభవించడంని దాని ద్వారా హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్లో హార్ట్ మజిల్ దెబ్బతింటుంది, చచ్చిపోతుంది. దానివల్ల నొప్పి వస్తుంది. ఆ నొప్పి వేరియస్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ మొదలుకు వచ్చిపోవచ్చు, లేకపోతే కాన్స్టాంట్గా కూర్చొని ఉన్నప్పుడు కూడా అన్స్టేబుల్ ఎంజైనా లాగా రావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువైతే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్కి కూడా దారి తీయచ్చు. సో దీస్ ఆర్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ క్లినికల్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ మేనిఫెస్ట్ వెన్ యూ హ్యావ్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ ఆర్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అన్నా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్నా రెండు సేమ్. ఇది గుండె హార్ట్ అటాక్ అనేది దీనివల్లనే ముఖ్య కారణంగా వస్తుంది. మన జీవన శైలి కారణాల వల్లే కావచ్చు, లేకపోతే ఈ ప్లాక్ రప్చర్ అయ్యి ముందుకెళ్ళి స్టేబుల్ యాంజైనా నుంచి అన్స్టేబుల్ యాంజైనా నుంచి మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వరకు కూడా దారి తీయవచ్చు. దీన్ని హార్ట్ అటాక్ అంటారు. దీంట్లో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, ఛాతిలో నొప్పి మొదలు పెట్టచ్చు, లేకపోతే కళ్ళు తిరగడం అనిపించచ్చు, లేకపోతే వామిటింగ్ రావచ్చు. సో ఇవన్నిటి ద్వారా లీడ్ చేసిన దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఓకే, అలాగే సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడవుతుందంటే, అది గుండె లయ మారినప్పుడు అంటే గుండె మామూలుగా సైనస్ రిథంతో కొట్టుకుంటూ ఉంటుంది, లయలో కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఒకవేళ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా లాంటి అరిథ్మియాస్ అయినప్పుడు అప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. హార్ట్ అటాక్స్ మైట్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్, బట్ నాట్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ డ్యూ టు సడన్ ఆర్ ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్. సో హార్ట్ అటాక్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. జన్యుపర కారణాలుగా కార్డియోమయోపతీసే కానివ్వండి, లేకపోతే బ్రుగాడా సిండ్రోమే కానివ్వండి, లేకపోతే లాంగ్ క్యూటీ సిండ్రోమ్, షార్ట్స్ క్యూటీ సిండ్రోమ్, కార్డియోమయోపతీస్, తర్వాత అప్పుడప్పుడు వెల్లెన్స్ సిండ్రోమ్, వీటన్నిటి ద్వారా కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. ఆల్ హార్ట్ అటాక్స్ మైట్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్, బట్ నాట్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ డ్యూ టు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ ఆర్ హార్ట్ అటాక్. ఆల్ రైట్, ఎస్. మనం కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేయడం ఎలా అని టాపిక్ కోసం మాట్లాడుకుంటాం. సో దీనిపైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అలాగే డాక్టర్ గారు, ఈ హార్ట్ అటాక్ అండ్ అలాగే సడన్ కార్డియాక్ అరెస్ట్ రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదండి. ఇట్ ఈస్ లైక్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. యాపిల్ ఫ్రూటే, ఆరెంజ్ కూడా ఫ్రూటే, రెండు సర్క్యులర్గా ఉంటాయి. కానీ కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. ఈ హార్ట్ అటాక్స్ అన్నీ కార్డియాక్ అరెస్ట్కి లీడ్ చేయవచ్చు, బట్ నాట్ ఆల్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ డ్యూ టు సడన్ హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ మైట్ అక్కర్ డ్యూ టు అదర్ రీజన్స్ ఆల్సో, లైక్ కార్డియోమయోపతీస్, ఇందాక చెప్పుకున్నట్టు బ్రుగాడా సిండ్రోము, వెల్లెన్స్ సిండ్రోము, షార్ట్ క్యూటీ సిండ్రోము, లాంగ్ క్యూటీ సిండ్రోము, ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. లైక్ సడన్ సింపథెటిక్ క్యాటకాలమిన్ సర్జ్ వల్ల కూడా కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల అన్నింటిలో కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఒక ముఖ్య కారణము హార్ట్ అటాక్. ఈ హార్ట్ అటాక్ అనేది నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ లేదా కొరోనరీ ఆర్టరీ డిసీజ్తోని హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్లు అన్నీ కూడా
కార్డియాక్ అరెస్ట్ లీడ్ చేయవచ్చు, చేయకపోవచ్చు. కార్డియాక్ అరెస్ట్లో కూడా ఈ హార్ట్ అటాక్ వల్లనే కావచ్చు, వేరే కారణాల వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆల్ రైట్. అండ్ అలాగే ముఖ్యంగా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, అంటే ఎందువలన వస్తుంది అనేది తెలియట్లేదు చాలా మందికి, ఎందుకు అందులో వస్తుందని. హార్ట్ అటాక్ ముఖ్యంగా మన జీవన శైలి మీద, పాశ్చాత్య దేశాల్లో జీవన శైలి మీదే కాకుండా జన్యుపరమైన కారణాలతోని కూడా ఈ హార్ట్ అటాక్ రావచ్చు. మేల్ సెక్స్, హెరిడిటీ, తర్వాత హైపర్ కొలెస్ట్రాలీమియా, హైపర్ టెన్షన్, తర్వాత ఒబేసిటీ, diabetes is also a predisposing factor for heart attacks. ఈ అన్ని కారణాల వల్ల, ఈ జీవనశైలి కారణాల వల్ల హార్ట్ అటాక్ రావచ్చు. ఈ మధ్య మన ఇండియాలో చూస్తున్న విషయం ఏమిటంటే యంగ్ పీపుల్, అంటే చిన్న వయసులో వారికి కూడా హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇది ప్రమాదకరము. మనము ప్రభుత్వాలు మేల్కొని వీటికి అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి ప్రివెంటివ్ కార్డియాలజీ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున కమ్యూనిటీ లెవెల్లో తీసుకెళ్తే ఇవన్నీ నివారించే ఆస్కారం ఉన్నది. ఓకే, అలాగే అదేవిధంగా ఈ కార్డియాక్ అరెస్ట్ ఎందువల్ల వస్తుంది డాక్టర్ గారు? కార్డియాక్ అరెస్ట్ నేను చెప్పినట్టు ఇందాక ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వల్ల వస్తుంది. ఈ ఇస్కీమిక్ డిసీజ్, హార్ట్ డిసీజ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి ముఖ్య కారణాలు ఏమిటంటే నేను ఇందాక చెప్పినట్టు ఒబేసిటీ, డయాబెటీస్, నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ హెరిడిటీ, మేల్ సెక్స్, ఇవి మారలేని కారణాలు. హైపర్ కొలెస్ట్రాలీమియా, హైపర్ టెన్షన్, ఇవి తర్వాత మన ఒబేసిటీ, వీటిని మనం తగ్గించుకోవచ్చు. దే ఆర్ ద మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, అండ్ ఏఈడి దీన్ని ఏమంటారు, అసలు అంటే ఏమిటి? ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అండి. ఈ ఏఈడి అనేది ఇట్స్ ఎ లైట్ వెయిట్, పోర్టబుల్ అండ్ కాంపాక్ట్ ఇన్స్ట్రుమెంట్. It can be taken from one place to the other in an ambulatory care setting to deliver a shock during a cardiac arrest situation. Most of the doctors who are working in the hospitals, they are exposed to manual defibrillators. ICU lo tarvata mana emergency room lo manual defibrillators untai. Dantlo entante aa paddles manual ga teesi ప్రాణాంతకమైన గుండె లయలు అంటే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా ఉన్నప్పుడు వాళ్ళు అది స్క్రీన్ మీద చూస్తూ షాక్ ఇస్తారు. దాన్ని మాన్యువల్ డీఫిబ్రిలేటర్ అంటారు. కానీ ఇప్పుడు మన ఈ స్టూడియో అవతల ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా పడిపోయారండి కొన్ని, మనము ఐసీయూ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి లేకపోతే ఇక్కడ పక్కన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ మాన్యువల్ డీఫిబ్రిలేటర్ వచ్చి ఇస్తారా అంటే అంత లోపల పుణ్యకాలం కాస్త అయిపోతుంది, చావుకాలం కాస్త అయిపోతుంది. లేట్గా చేస్తే పనికిరాదు. ఇమ్మీడియట్గా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏఈడి యూజ్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ 80% ఉంటాయన్నమాట. అంటే అలాంగ్ విత్ సిపిఆర్ ఇఫ్ యూ యూజ్ ద ఏఈడి 80% సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క నిమిషంతోని 8 to 9% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ విల్ డిక్రీజ్ అనమాట. సో ఈ ఏఈడి అనేది ముఖ్యంగా మన ఇండియాలో లాంటి డెవలపింగ్ కంట్రీస్లో పబ్లిక్ యాక్సెస్ క్రియేట్ చేయాలి. జన సామర్థ్యం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో అంటే ఎయిర్పోర్ట్స్లో, మల్టీప్లెక్సెస్లో, తర్వాత మాల్స్లో అలా చేయాలి. ఇది కాంపాక్ట్ డివైస్ ఉంటుంది. దీంతో మనము షాక్ ఇస్తే ఇమ్మీడియట్గా షాక్ ఇవ్వచ్చు. ఆటోమేటెడ్, అందులో మనం చేయాల్సిన పని కూడా ఏమీ ఉండదు, మెషినే చెప్తుంది ఏం చేయాలో. ఆల్ రైట్, ఎస్, చూస్తున్నారు కదండి, చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. మనం ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేయడం ఎలా అనే టాపిక్ కోసం మాట్లాడుకుంటున్నాం. అండ్ దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై కల్పిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అలాగే డాక్టర్ గారు, అంటే పేషెంట్కి సిపిఆర్ ఎంత సమయం వరకు చేయాలి? సిపిఆర్ ఎంతవరకు చేస్తారంటే అంటిల్ ద పేషెంట్ స్టార్ట్స్ కాఫింగ్, బ్రీతింగ్, మూవింగ్, talking, or until the ambulance comes onto the scene, or until the person who's doing CPR gets fatigued. Okay, so these are the end points of doing CPR. అంటే పేషెంట్ కాఫ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ, బ్రీతింగ్ చేయడం కానీ, పల్స్ వాపస్ రావడం కానీ, లేకపోతే పారామెడిక్స్ వచ్చేంత వరకు కానీ చేస్తూ ఉండాలి. ఒకవేళ పేషెంట్కి ఇవన్నీ వచ్చాయనుకోండి, పేషెంట్ని పల్స్ వచ్చేసింది అనుకోండి, బ్రీతింగ్, టాకింగ్, లెఫ్ట్ లేటరల్ పొజిషన్లో పేషెంట్ని పెట్టి పారామెడిక్స్ వచ్చినాక వాళ్ళు మిగతా పని చూసుకుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్యుబేషన్ అనే ఒక ప్రక్రియ చేస్తారు. ఊపిరి శ్వాసకోశ ద్వారా లంగ్స్లోకి వెళ్ళవలసిన ఊపిరి
ఊపిరి పంపడానికి ఇంట్యుబేషన్ అనే ఒక ప్రక్రియ చేస్తారు. తర్వాత మానిటర్ అటాచ్ చేస్తారు. మానిటర్ అటాచ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న అరిథ్మియా ప్రకారం మందులు ఇస్తారు. ఇవంతా అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్ లో వస్తుంది. దాని గురించి మనం తదుపరి కార్యక్రమం ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఉన్న సంభాషణ టాపిక్ ఏంటంటే సిపిఆర్ అండ్ ఏఈడి ఓన్లీ బేసిక్ లైఫ్ సపోర్ట్ వరకే. ఇది రిసస్టేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దీంట్లో ఒక్కొక్క భాగంగా చిన్న చిన్న భాగాలుగా ప్రజలకు అవగాహన కల్పించినట్టయితే బాగుంటుంది. ఒకేసారి అన్ని కాన్సెప్ట్స్ మనము ప్రజలకు అవగాహన కల్పించటం లేదు. ఈరోజున్న ఆరోగ్య మిత్ర కార్యక్రమంలో మనము సిపిఆర్ ఏఈడి గురించి మాట్లాడుకొని తర్వాత కార్యక్రమంలో రిలీఫ్ ఆఫ్ చోకింగ్ ఇన్ అడల్ట్స్, చిల్డ్రన్ అండ్ ఇన్ఫెంట్స్, తర్వాత ఏఈడి యూజ్ ఇన్ అడల్ట్స్, చిల్డ్రన్ అండ్ ఇన్ఫెంట్స్, అలాంటి టాపిక్స్ మీద మనం తర్వాత అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్ మెనూవర్స్ కూడా తర్వాత తదుపరి కార్యక్రమాలలో మనము చర్చించుకోవచ్చు. రైట్. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ గురించి లేటెస్ట్ గణాంకాలు ఏమిటి డాక్టర్ గారు? ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏటా ఇప్పుడు లేటెస్ట్ గణాంకాల ప్రకారము 1.8 crore పీపుల్ చనిపోతున్నారు. సడన్ అంటే ఆల్ కార్డియాక్ డిసీజెస్ ఆర్ 1.8 crore పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్ డ్యూ టు cardiac deaths. This is more than all the cancer deaths. క్యాన్సర్లో ఉన్న ప్రమాదాలలో ఉన్న డెత్స్ అన్నిట్లో కంటే ఈ కార్డియాక్ డిసీజ్ వల్ల చనిపోతున్న వాళ్ళ మందే ఎక్కువ. మన గణాంకాల ప్రకారము ప్రతి 90 seconds మనం ఇప్పుడు ఈ సంభాషణ మొదలు చేసి ఒక 15 నిమిషాలు అవుతుంది. ఈ 15 నిమిషాల్లో కనీసం 10 మంది ఎక్కడో ఒక్కడ ప్రపంచవ్యాప్తంలో సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రిమ్ సిచ్యువేషన్. దీన్ని మనము అరికట్టాలంటే ఈ సిపిఆర్ తర్వాత ఏఈడి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు మొదలు పెడితే మనము తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది. మన ఇండియాలోకి వస్తే ప్రతి ఒక్క 1,00,000 ప్రజానానికి 4,280 మంది చనిపోతున్నారు. తర్వాత నిరుడు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కల్లా 12.5% కార్డియాక్ డిసీజెస్ వల్ల ప్రాణాలు పోయినాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఒకప్పటికంటే ఇప్పుడు ఈ డెత్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇదంతా అవగాహన రాహిత్యం లేకపోవడం వల్ల, సిపిఆర్ గురించి ఏఈడి గురించి అవగాహన రాహిత్యం లేనందు వరకు ఈ కార్డియాక్ డెత్స్ అనేవి మరీ ఎక్కువ అయిపోతున్నాయి. మీరే ఆలోచించండి, 12.5% అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి మీరు గణాంకాలు తీస్తే ఈ 12.5% మంది పెరుగుతున్నాయి. ఇది ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మనం ముందుగానే ప్రివెంటివ్ కార్డియాలజీ అంటే అరికట్టే దిశగా ప్రభుత్వము, తర్వాత స్వచ్ఛంద సంస్థలు వీటి గురించి అవగాహన కల్పించాల్సిన ప్రయత్నం ఉంది, చేయాల్సి ఉంది, ఆవశ్యకత ఉంది. ఆల్రైట్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సిపిఆర్ అంటే ఏమిటి అసలు, ముఖ్యంగా ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే? సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అండి. అంటే ఎవరైనా ప్రాణాంతకంగా ప్రాణంతో ఉండడం పోవడం మధ్య కొట్టుముట్టాడుతున్న సమయంలో సిపిఆర్ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ చేస్తే ప్రాణాలని రక్షించవచ్చు. 2 చేతులు చాలు. అయితే ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అనేది మొదట్లో 1950s 1960s అమెరికాలో పీటర్ సఫార్ అనే ఒక అనస్థీషియా డాక్టర్ స్టార్ట్ చేశాడు. హీ ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ సిపిఆర్. కాలక్రమేణా ఈ ప్రొసీజర్స్, స్కిల్స్, క్లినికల్ ప్రాక్టీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో యాక్సెప్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సిపిఆర్ అన్ని ప్రపంచ దేశాలలో యూజ్ చేస్తున్నారు. ఈ స్కిల్స్ని వాడుతున్నారు ప్రాణాంతకంగా ఉన్న సమయంలో రక్షించడానికి. అలాగే బిఎల్ఎస్ అనగా అంటే బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అండి. బేసిక్ లైఫ్ సపోర్ట్ అండ్ సిపిఆర్ ఆర్ సినానిమస్. బేసిక్ సిపిఆర్ అన్నా బిఎల్ఎస్ అన్నా ఒకటే. బిఎల్ఎస్ అనే వర్డ్ ని అమెరికన్ మెడికల్ సిస్టమ్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, బేసిక్ లైఫ్ సపోర్ట్ అని. సిపిఆర్ అని మిగతా దేశాల వాళ్ళు మనలాంటి భారతదేశంలో సిపిఆర్ అంటాము, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. 2 సేమ్ అనమాట, 2 ఒకటే. దే ఆర్ సినానిమస్. ఆల్రైట్. అండ్ అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఇలా కూడా చేసి మనిషి ప్రాణాన్ని రక్షించవచ్చు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మంచి ప్రశ్న అడిగారు. వరల్డ్ వైడ్ గా ఎప్పుడు స్ప్రెడ్ అయింది? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ఇది 1950 దశకంలో 1960 దశకంలో
పీటర్ సఫార్ అనే ఒక ఆస్ట్రియాలో ఉన్న అనస్థీషియా డాక్టర్ అమెరికాకు వెళ్ళాడు. ఆయన బాల్టిమోర్ సిటీ హాస్పిటల్లో, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అట్ ఫిలడెల్ఫియాలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి పేషెంట్స్ మీద ప్రయోగాలు చేసి ఈ ప్రక్రియను స్టార్ట్ చేశాడు. దీన్నే కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అని నామకరణం కూడా చేశాడు. కాలక్రమేణా ఈ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అనే స్కిల్స్ మిగతా దేశాలకు క్లినికల్ ప్రాక్టీసెస్లకు స్ప్రెడ్ అయ్యి నేడు ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు ప్రాణాంతక సమయంలో ప్రాణాన్ని రక్షించడానికి. ఆల్రైట్. అండ్ అలాగే ఈ సిపిఆర్ టెక్నిక్స్కి ప్రపంచవ్యాప్తంగా ఏమైనా అంటే భౌగోళికంగా ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా 7 నుంచి 8 మండలాల వరకు ఉన్నాయి, కౌన్సిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికాలో ఇంటర్ఫెయిత్ హార్ట్ ఫౌండేషన్ ఉంది. అమెరికాలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఉంది. కెనడా లోపల హార్ట్ అండ్ స్ట్రోక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడా అని ఉంది. యూరోపియన్లో యూరోపియన్ రిసస్టేషన్ కౌన్సిల్ ఉంది. ఏషియన్ కంట్రీస్కి ఏషియన్ రిసస్టేషన్ కౌన్సిల్ అని ఉంది. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా రిసస్టేషన్ కౌన్సిల్ అని ఉన్నాయి. ఈ మధ్య మన ఇండియాలో కూడా ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ అని స్టార్ట్ చేశారు. సో ఈ కౌన్సిల్స్ అన్నీ కలిసి ఇల్కార్ అనే సంస్థలాగా స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు 1992లో ఒక సంస్థలాగా ఒక ఇల్కార్ అని ఇంటర్నేషనల్ లైజాన్ కమిటీ ఆన్ రిసస్టేషన్ స్టార్ట్ అయింది. అది సంస్థలాగా 1994లో నీల్స్ బెల్జియంలో హెడ్ క్వార్టర్స్గా స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్. ఆల్రైట్. అండ్ వీటిపైన ఎలాంటి నియంత్రణ ఆర్ మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. వీళ్ళు మార్గదర్శకాలు ఇస్తుంటారు. ఈ ఇల్కార్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే నీల్స్ బెల్జియంలో ఉంది అది వాళ్ళు మార్గదర్శకాలు ఇష్యూ చేస్తుంటారు. మొట్టమొదటి మార్గదర్శకాలు 1995లో ఇచ్చారు. 1995 తర్వాత 2000లో ఇచ్చారు, 2005లో ఇచ్చారు, 2010లో ఇచ్చారు, 2015లో ఇచ్చారు, 2020లో కూడా ఇచ్చారు. ఈ మార్గదర్శకాల ప్రకారమే సిపిఆర్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా చేయబడుతూ ఉంది. నెక్స్ట్ మార్గదర్శకాలు ఇంకో 5 ఏళ్ల తర్వాత 2025 సంవత్సరంలో ఇవ్వబడతాయి. ఎవరి ద్వారా? ఇల్కార్ ద్వారా. ఇల్కార్ అంటే ఇంటర్నేషనల్ లైజాన్ కమిటీ ఆన్ రిసస్టేషన్. నేను ఇంతకుముందే చెప్పినట్టు ఇది నీల్స్ బెల్జియంలో హెడ్ క్వార్టర్స్ ఉంది. వాళ్ళు అక్కడ ఉండి రీసెర్చ్ చేసి ఈ మార్గదర్శకాలు ఇష్యూ చేస్తూ ఉంటారు. ఈ మార్గదర్శకాలను ఏమంటారంటే గైడ్ లైన్స్ ఫర్ సిపిఆర్ అండ్ ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కేర్. ఇవి ఇష్యూ చేయడమే కాకుండా ప్రచురిస్తారు కూడా. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే సంస్థ వాళ్ళ జర్నల్ సర్క్యులేషన్లో, తర్వాత యూరోపియన్ రిసస్టేషన్ కౌన్సిల్ అనే ఆ సంస్థ రిసస్టేషన్ అనే జర్నల్లో వీటిని పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన మార్గదర్శకాలని అందరూ పాటించవచ్చు. ప్రింట్ మీడియా ద్వారా కాకుండా ఆన్లైన్లో కూడా మన ఇంటర్నెట్లో కూడా ఈ మార్గదర్శకాలు అవైలబుల్ అవుతాయి. 2025 గైడ్లైన్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చేదానికి అందరూ ఉత్సాహంగా ఈ పరిశ్రమకు ఈ హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్న పనిచేసే వాళ్ళందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు 2025 గైడ్లైన్స్ ప్రకారం. ఇప్పుడు మనం ఉన్నది 2024. హలో హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి మేడం. లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా పేరు లక్ష్మి. మా బాబుకు ఉషాముల్లపొడి హాస్పిటల్ స్టంట్ చేసిండు మేడం. వేస్తే బాబుకు బీపీ తగ్గుతలేదు, ఇంకా 1 అయితే ఉంది. మీరు తగ్గుతలేదు మేడం, ఏమన్నా ప్రాబ్లం అవుతుందని భయం. ఇది ఈ కార్యక్రమము ప్రివెంటివ్ కార్డియాలజీకి సంబంధించిన కార్యక్రమం అండి. పర్సనల్గా వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉంటే అది మీరు క్లినికల్ కార్డియాలజిస్ట్ని, ఉషా ముల్లపూడి వారినే కానీ లేదా క్లినికల్ కార్డియాలజిస్ట్ ఎవరైనా మీ అందుబాటులో దగ్గరున్న వారిని కన్సల్ట్ అయితే బెటరు. ఇక్కడ నుంచి మనం పేషెంట్ని చూడకుండా పేషెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్ లేకుండా చెప్పడం కష్టము. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ దగ్గరున్న క్లినికల్ కార్డియాలజిస్ట్ ఎవరైనా కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో డాక్టర్ గారు, అలాగే ఈ ILCOR ఎప్పుడు మొదలైంది? మంచి ప్రశ్న అడిగారు. ఈ ఇల్కార్ అనేది ఇంటర్నేషనల్ లైజాన్ కమిటీ ఆన్ రిసస్టేషన్. నేను ఇందాక చెప్పినట్టు 7-8 భౌగోళిక మండలాలు 1992లో ఒక కమిటీ లాగా ఏర్పడ్డారు. సంస్థలాగా 1994లో ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్స్ నీల్స్ బెల్జియంలో ఉంది. నేను ఇందాక చెప్పినట్టు
వాళ్ళు అన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్డియాక్ అరెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డేటా కలెక్ట్ చేసి రీసెర్చ్ చేసి మార్గదర్శకాలు ఇస్తూ ఉంటారు ప్రతి 5 ఏళ్లకు. ఇల్కార్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదైతే 1920s స్వచ్ఛంద సంస్థగా స్టార్ట్ అయిందో, వారు 1992లో ఒక ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కమిటీ ఒకటి స్టార్ట్ చేశారు. అది వారు 1994లో మొదటి మార్గదర్శకాలు ఇష్యూ చేశారు ఫర్ ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కేర్. వాళ్ళు 74లో చేశారు, తర్వాత 80లో, 86లో, 92 వరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారి ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కేర్ కమిటీ మార్గదర్శకాలు ఇచ్చింది. 92 తర్వాత ఇది 94లో ఇల్కార్ సంస్థలాగా ఆవిర్భవించింది. ఇప్పటి నుంచి వచ్చే మార్గదర్శకాలన్నీ ఇల్కార్ వాళ్ళే ఇస్తారు, ఇంటర్నేషనల్ లైజాన్ కమిటీ ఆన్ రిసస్టేషన్. ఓకే, అండ్ ఇవి ఎప్పుడెప్పుడు ఇస్తారు అనేది? ఇవి ప్రతి 5 ఏళ్ళకి ఇస్తారు. ఈ ఇల్కార్ అనేది సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. మొదటి 6 నెలల్లో అమెరికాలో సమావేశం అవుతారు. రెండవ 6 నెలల్లో, సంవత్సరానికి 6 నెలలు ఉన్నట్టు మొదటి 6 నెలల్లో అమెరికాలోనూ ఏదో ఒక ప్లేస్లో సమావేశం అవుతారు. రెండవ 6 నెలల పోర్షన్లో ప్రపంచంలో వేరే ఏదైనా దేశంలో సమావేశం అవుతారు. వాళ్ళు సమావేశం అయ్యి ఈ రీసెర్చ్ అంతా చేసి మార్గదర్శకాలు ఇష్యూ చేస్తూ వస్తారు. వెరీ లేటెస్ట్ గా ఎప్పుడు ఇచ్చారు డాక్టర్ గారు ఈ మార్గదర్శకాలు? ఈ మార్గదర్శకాలు వెరీ లేటెస్ట్ గా 2020లో ఇచ్చారు. మన ఇండియాలో కూడా ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ అనే ఒకటి 2017లో స్టార్ట్ అయింది. 2017లో స్టార్ట్ అయిన ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ కాలక్రమేణా తన కార్యక్రమాలంతా దేశవ్యాప్తంగా పెంచుకుంటూ ఇప్పుడు వారు కూడా మెంబర్షిప్ పొందారు ఇల్కార్ ఇన్స్టిట్యూషన్లో. లాస్ట్ ఇయర్ బ్రిస్బేన్లో జరిగింది. బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో మన ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ కూడా ఒక మెంబర్షిప్ పొందడం ఇది చాలా గర్వకారణము మన భారతీయులకి, మనకు కూడా మెంబర్షిప్ ఇచ్చినందుకు. సో ఇప్పటి నుంచి వీళ్ళు కూడా ఆ మార్గదర్శకాలు తయారు చేసే క్రమంలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, మన ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ వారు కూడా. ఆల్రెడీ ఇప్పుడు తర్వాత రాబోయే మార్గదర్శకాలు ఎప్పుడు రాబోతున్నాయి? ఇవి 2025లో రాబోతున్నాయి ఈ మార్గదర్శకాలు. తర్వాత ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ కూడా కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. అవి మోర్ ఆర్ లెస్ సేమ్. మన ఇండియన్ మార్గదర్శక గైడ్ లైన్స్, యూరోపియన్ గైడ్ లైన్స్, తర్వాత ఈ అమెరికన్ గైడ్ లైన్స్, ఇవి అన్నిటినీ మీరు మూడింటిని క్రోడీకరించి కొల్లేట్ చేసి చూస్తే మోర్ ఆర్ లెస్ సేమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఇండియాలో ఐఆర్సీ ఎప్పుడు స్టార్ట్ అయింది డాక్టర్ గారు? ఈ ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ అనేది 2017లో స్టార్ట్ అయింది. 2017లో స్టార్ట్ అయ్యి కాలక్రమేణా మెల్లిగా తమ కార్యక్రమాలు పెంచుకుంటూ భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ట్రైనింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇన్స్ట్రక్టర్స్ని, ఫ్యాకల్టీ కూడా ట్రైన్ చేస్తున్నారు. వారి ద్వారా కూడా ఇది రిసస్టేషన్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చాలా కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు ఇల్కార్లో సభ్యత్వం ఎప్పుడు తీసుకోవడం జరిగింది? నేను ఎట్ ద ప్రెసెంట్ టైమ్ ఐఎమ్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్ ఆల్సో. నేను లాస్ట్ ఇయర్ ఐఎస్ఏ ఇండియన్ రిసస్టేషన్ కౌన్సిల్లో కూడా ఇన్స్ట్రక్టర్ లాగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఇండియన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో కూడా నేను యాక్టివ్గా కండక్ట్ చేస్తూ మన ఇండియన్ మార్గదర్శకాల ప్రకారం కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ అలాగే ఇల్కార్ మీటింగ్స్ అంటే ప్రతి ఏడాది ఎక్కడెక్కడ జరుగుతాయి డాక్టర్ గారు? ప్రతి ఏడాది నేను ఇందాక చెప్పినట్టు మొదటి 6 నెలల్లో అమెరికాలో అవుతుంది. రెండవ 6 నెలల పోర్షన్ ఏడాదికి వేరే ప్రపంచంలో వేరే సిటీలో అవుతుంది. ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుందో ఇంకా తెలీదు. మనకు తెలిసినప్పుడు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అంటే అలాగే వీటిలో ఎలాంటి తర్జన భర్జన అంటే రీసెర్చెస్ ఏమైనా జరుగుతాయంటారా? వీళ్ళు రీసెర్చ్ జరుగుతుంది. ప్రతి ఒక్క రిసస్టేషన్ కౌన్సిల్ వాళ్ళ భౌగోళిక రీజన్లో ఉన్న హాస్పిటల్స్లో కార్డియాక్ అరెస్ట్ అయిన సమాచారము, తర్వాత కార్డియాక్ అరెస్ట్కి కారణమైన కారణాలను అన్ని అధ్యయనం చేసి
సెంట్రల్ ఆర్గనైజేషన్ ఇల్కార్కి పంపుతారు. ఇల్కార్ వాళ్ళు వారి మీద కూర్చొని అంతా తర్జన భర్జన రీసెర్చ్ కొల్లేషన్ డేటా అంతా కలెక్ట్ చేసి ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి 5 సంవత్సరాలకి. ఓకే, అండ్ ఈ AHA అంటే ఏంటి డాక్టర్ గారు? AHA అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండి. ఆమె ఫ్యాకల్టీ ఆఫ్ ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫర్ ద ఎమర్జెన్సీ కార్డియోవాస్కులర్ కేర్ ప్రోగ్రామ్స్ ఇన్ BLS అండ్ ACLS. అండ్ దిస్ ఈజ్ ఎ వాలంటరీ ఆర్గనైజేషన్. ఇది ఒక స్వచ్ఛంద సంస్థలాగా 1920 దశకంలో స్టార్ట్ అయింది. వారు అమెరికాలో ఉన్న పౌరులకు వచ్చే గుండె అపాయాల గురించి, గుండె ప్రాబ్లమ్స్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. వాలంటరీ వర్క్ కూడా చాలా చేశారు వీటిని తగ్గించడానికి. వాళ్ళు కాలక్రమేణా పెరుగుతూ దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు, ట్రైనింగ్ సెంటర్స్. ఆ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు, టీచింగ్ అండ్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం మెచ్చుకోవచ్చు వాళ్ళ కార్యక్రమాలు చూసి. వాళ్ళ దేశంలో అబౌట్ 50% 50 to 60% అవేర్నెస్ ఉంది CPR గురించి. మన దేశంలో కూడా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అందరి ప్రయత్నము అందరూ ఒక చేస్తే మెల్లగా మనం కూడా మన దేశంలో కూడా చాలా దీని గురించి ఎక్కువ అవగాహన కలిగించిన వాళ్ళు అవుతాము. ఓకే, అండ్ ఈ AHA కార్యక్రమాలు ఏమిటి? టోటల్గా ఎన్ని సెంటర్లు ఉన్నాయి వీళ్ళకి? AHA కార్యక్రమాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి ఎన్నో సెంటర్లు ఉన్నాయి. వాళ్ళ స్వదేశమైన అమెరికాలో కూడా వాళ్ళకి చాలా సెంటర్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో కూడా వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. మన ఇండియాలోనే ఇప్పుడు కనీసం రమారమి ఒక 100-110 ట్రైనింగ్ సెంటర్స్ వరకు ఉన్నాయి. ఈ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా వాళ్ళు CPR కార్యక్రమాలు విరివిగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి, తర్వాత కమ్యూనిటీకి కూడా కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇవి తర్వాత ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా కండక్ట్ చేస్తున్నారు. ఆల్ రైట్, అండ్ ఈ AED కోసం ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇంకొంచెం క్లుప్తంగా దీని హిస్టరీ చెప్పగలరా డాక్టర్ గారు? షూర్. ఈ AED అనేది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అండి. డీఫిబ్రిలేటర్ మొదటి రీసెర్చ్ AED మీద, ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ మీద కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ అని యుఎస్లో క్లీవ్లాండ్లో కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ ఉంది. అందులో క్లాడ్ బెక్ అనే ఒక సైంటిస్టు ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ మీద మొదటి ప్రయోగాలు చేశారు. తర్వాత 1950s జోల్ అనే ఇంకో కార్డియాలజిస్టు, ఆయన కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. తర్వాత పోర్ట్లాండ్ ఒరిగన్ అనే స్టేట్లో అక్కడ కూడా చాలామంది డాక్టర్లు కూర్చొని ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ని అందుబాటులోకి తీసుకోవడానికి ట్రై చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కాలక్రమేణా అంతటా ప్రపంచవ్యాప్తంగా చేయడం మొదలుపెట్టినాక 1964లో ఫ్రాంక్ ప్యాంట్రిడ్జ్ అనే ఒక ఐరిష్ డాక్టరు బెల్ఫాస్ట్ డబ్లిన్ అక్కడ ఆ ఏరియాలో ఉంటాడు. అక్కడ ఫస్ట్ AED తయారు చేస్తాడు. మానవులలో యూజ్ చేసే AED ఫస్ట్ AED ఆయన తయారు చేశాడు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్. ఆయన అది స్టార్ట్ చేసినాక కూడా ఎన్నో సాంకేతికంగా ఇంకా పరీక్షలు, ప్రయత్నాలు, ప్రయోగాలు చేశారు డాక్టర్లు. చేసి మొదట్లో మోనోఫేజిక్ AEDs వచ్చాయి. మోనోఫేజిక్ అంటే కరెంటు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. తర్వాత ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ట్రాన్స్ థొరాసిక్ ఇంపీడెన్స్ అని ఉంటుంది. వాటిని మొదట్లో వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మరీ కొన్ని సాంకేతిక ప్రయోగాలు చేసి, డెవలప్మెంట్స్ చేసి, అభివృద్ధి చేసి ఇప్పుడు లేటెస్ట్ జనరల్ బైఫేజిక్ AEDs వచ్చాయన్నమాట. బైఫేజిక్ AEDsలో ఏంటంటే కరెంట్ ఒకే డైరెక్షన్లో పోవడం కాకుండా ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. తర్వాత వీళ్ళు ట్రాన్స్ థొరాసిక్ ఇంపీడెన్స్ అంటే థొరాక్స్లో ఉన్న మిగతా టిష్యూస్, అవయవాల ఆ ఇంపీడెన్స్ని కూడా తగ్గించి ఎదుర్కొనగల శక్తి గల AEDs ఇప్పుడు తయారు చేశారు. అయితే ఈ మోడర్న్ డే AEDs 200 joules వరకు షాక్ ఇవ్వగలుగుతాయండి, ఎనర్జీ ఇవ్వగలుగుతాయి. మొదట్లో 180 joules అని ఇచ్చేవారు, అది కూడా యూనిడైరెక్షనల్గా ఉండేది. తర్వాత మొదట్లో షాక్ అని ఒక ప్రక్రియ ఉండేది, ఇమ్మీడియట్గా షాక్లు ఇస్తూనే పోతూ ఉంటారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్తోని ఒక షాక్ ఇస్తే కూడా గుండె లయ మారే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయి ఉన్నాయి. ఇప్పుడు 200 joules ఆఫ్ ఎనర్జీ, సింగిల్ షాక్, అండ్ ఇట్ ఈస్ బైఫేజిక్. ఎస్,
చూస్తున్నారు కదండి, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేయడం ఎలా అని దీనికోసం మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అండ్ దీనిపైన మీకు ఎలాంటి డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మీరు మాట్లాడొచ్చండి. అండ్ డాక్టర్ గారు, ఈ అదర్ కంట్రీస్లో వీటి అవైలబిలిటీస్ ఎలా ఉన్నాయి? మిగతా కంట్రీలో కూడా అవైలబుల్, పర్టికులర్లీ యూరోపియన్ కాంటినెంట్లో వాళ్ళకు అంతవరకు అండర్స్టాండింగ్ అంటే డెవలప్మెంట్ వచ్చిందండి. కానీ మిగతా ఏషియన్ కంట్రీస్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఇంకా వీటిని విస్తృతంగా వాడట్లేదు. వీటిని విస్తృతంగా మనం ప్రజలకు పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేషన్ లాగా పంపించగలిగితే పబ్లిక్ విల్ హ్యావ్ యాక్సెస్ టు డీఫిబ్రిలేషన్ అండ్ దే కెన్ డిక్రీజ్ ద మార్బిడిటీ అండ్ మార్టాలిటీ అసోసియేటెడ్ విత్ సడన్ కార్డియాక్ అరెస్ట్. మన దేశంలో కూడా కొన్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కాలక్రమేణా మనకు అవగాహన పెరుగుతున్న కొద్దీ మిగతా చోట్లలో కూడా వీటిని పెట్టే అవకాశం పెడితే మనము కార్డియోవాస్కులర్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీని డిక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ ఏఈడీస్. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏఈడీస్ అనమాట. దే మైట్ బి ఆఫ్ డిఫరెంట్ షేప్, కలర్, సైజ్, బట్ ద ఫీచర్స్ ఆర్ ద సేమ్. And the steps to use an AED are the same throughout the world. The 4 steps of universal use of AED can be remembered by the mnemonic PASS. P for power on, A for attach the pads, next A for analyze the rhythm, and S for shock. PASS. ఈ 4 స్టెప్స్ మీరు నేర్చుకున్నట్టయితే మేడం మీరు కూడా ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎక్కడో జాకర్తాలోనో లేకపోతే మీ ప్రొఫెషన్కి సంబంధించిన కార్యక్రమాల గురించి మీరు మీ ఆఫీస్ పర్పస్ మీద మీరు చైనాకో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళినా కూడా ఎవరైనా మీ కళ్ళ ముందు కుప్పగూలిపోతే మీరు మొదలు చేసే పనులు రెస్పాన్స్ అసెస్ చేసేసి ఈ లోకల్ ఎమర్జెన్సీ నెంబర్ని కాల్ చేసి ఆ ఏఈడి అనేది సెంట్రల్ లొకేషన్ నుంచి తీసి వాటిని ప్రాణాలను రక్షించిన వారు అవుతారు. సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్ జరిగిన మొదటి 5-6 నిమిషాల్లో సిపిఆర్ చేస్తూ ఏఈడి వాడితే 80% సర్వైవల్ ఛాన్స్ ఉంటుంది. మీరు త్రోటుపాటు పడకుండా ఆ ఏఈడిని కామ్గా, కంపోజ్డ్గా దాంట్లో ఉన్న ఫీచర్స్తో అందరితో మీరు భయభ్రాంతులు కాకుండా ఈ 4 స్టెప్స్ గుర్తుంచుకుంటే చాలు. పవర్ ఆన్ ద ఏఈడి అంటే ఏఈడిని పవర్ ఆన్ చేయడము, తర్వాత అటాచ్ ద ప్యాడ్స్ చెస్ట్ ఆ షర్ట్ తీసేసి ప్యాడ్స్ అటాచ్ చేయాలి. తర్వాత అనలైజ్ ద రిథమ్ అనలైజ్ చేయాలి. ఆ రిథమ్ అనేది అదే ఆటోమేటిక్గా అనలైజ్ చేస్తుంది. తర్వాత ఎస్ ఫర్ షాక్ అంటే షాక్ బటన్ నొక్కమన్నప్పుడు షాక్ నొక్కాలి. ఇవి 4 మీరు నేర్చుకున్నట్టయితే you can use an AED anywhere in the world, not only in America, not only in India. You can use the same, if you remember the steps of AED use, you can use it in Europe, China or anywhere else. Power on the AED, attach the pads, analyze the rhythm, shock the victim. PASS. PAAS. ఈ 4 గుర్తుపెట్టుకుంటే ఏఈడిని ఎక్కడైనా వాడచ్చు. ఆల్ రైట్. అండ్ అలాగే ఈ ఏఈడి గురించి ప్రస్తుతం అంటే ఇండియాలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లైక్ ఇండియాలో ఇప్పుడు కాలక్రమేణా మెల్లిగా మనకు అవగాహన లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయండి. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఇవి స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా ప్రయాణికుల రద్దీ, పబ్లిక్ రద్దీ ఎక్కువ లైక్ మాల్స్, మల్టీప్లెక్సెస్ అలాంటి ప్లేసెస్లో కూడా పెట్టి వాటి గురించి మనము సూచనలు ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో పెడితే ప్రజలు అది చూసి ఎలా వాడాలో నేర్చుకుంటే తెలుసుకొని కూడా వాడచ్చు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు యూజ్. అదేం బ్రహ్మ విద్య కాదు. ఎవరైనా డాక్టర్లు, నర్సులు, పారామెడికలే ప్రాణాలను రక్షించనే అపోహ పోవాలి. ప్రజలలో చైతన్యం వస్తే ప్రజలు కూడా, సామాన్య ప్రజానీకం కూడా ఈ మన బస్తీలలో పెట్టిన బస్తీ వాళ్ళు కూడా యూజ్ చేయగలరు, ప్రాణాలను రక్షించగలరు. ముందు ఉండాల్సిన పని ఏంటంటే మన లోపల ఒక ఇనిషియేటివ్ ఉండాలి. పాలసీ మేకర్స్, లా మేకర్స్, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత పొలిటీషియన్స్, వీళ్ళ లోపల చైతన్యం వచ్చి ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాలు, కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేసి ఈ ఏఈడి అనే ప్రక్రియ, ఏఈడి అనేది యూజ్ చేస్తే ప్రాణాలు రక్షించడం అవుతుంది. నేను ఇలా అనకూడదు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఈ మధ్య ఒక 2 ఏళ్ల కింద ఒక రాజకీయ నాయకుడు, రామ్నగర్లో ఉండే రాజకీయ నాయకుడు కలిసి తన కొడుకుతో కలిసి భోజనం చేస్తుండగా ఆ కొడుకు 23 ఏళ్ళ కొడుకు సడన్గా కుప్పకూలి అక్కడికక్కడికే ప్రాణాలు వదిలాడు. ఆయనని లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆయన కూడా ప్రాణాలను రక్షించబడలేదు. వారు
ఏఈడి ఇంట్లోనే ఉంచుకొని అదే వాడితే ప్రాణాలను రక్షించిన వారు అవుతారు కదా. తర్వాత ఇంకో రాజకీయ నాయకులు పార్టీలు అనవసరం మనకి. అది ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఏదో కార్యక్రమం అటెండ్ అయ్యి వస్తుంటే సడన్గా గుండె ఆగి కుప్పకూలిపోయారు. మరి ఆ కార్యకర్తలు సిపిఆర్ చేసి ఉండి ఏఈడి యూజ్ చేసి ఉంటే ఆ ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు కదా. సరే, వీళ్ళని వదిలేద్దాం. మన అబ్దుల్ కలాం అని మన పాస్ట్ ప్రెసిడెంట్ ఒకరు ఉన్నారండి. వారు మంచివారు. వారు మిజోరాంలోనో మణిపూర్లోనో లెక్చర్ ఇస్తున్నారు. లెక్చర్ ఇస్తూ ఆడిటోరియంలో సడన్గా కుప్పకూలారు. మరి అక్కడున్న ప్రజానీకము సడన్గా వెళ్ళి కనీసం ఏఈడి లేకపోయినా సిపిఆర్ చేస్తుంటే 12% ఛాన్స్ ఉండేది కదా, రక్షించిన వాళ్ళు అవుతాం కదా. ఏఈడి లేకున్నా కూడా ప్రజలలో చైతన్యం కల్పిస్తే ఇమ్మీడియట్గా సిపిఆర్ చేస్తే సర్వైవల్ రేటు త్రిబుల్ అవుతుందండి. అంటే ఇప్పుడు 12% ఉన్న సర్వైవల్ రేటు 36% కూడా ఆయన బ్రతికి ఉండేవారు. కానీ సమయానికి అక్కడ చేయలేదు. వారు చనిపోయిన తేదీ 27th July. సో వారి మెమరీలో 27th July ఈజ్ అబ్జర్వ్డ్ బై ద ఇండియన్ సొసైటీ యాజ్ ఇండియన్ సిపిఆర్ డే ఆర్ ఇండియన్ ఏఈడి డే. వారి మరణాంతరం వారిని స్మరించుకుంటూ డేని అలా పెట్టారు. ఆల్రైట్. అండ్ సాధారణంగా ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏ ఏజ్ లో ఎక్కువగా జరుగుతుంది డాక్టర్ గారు? కార్డియాక్ అరెస్ట్ అనేది జనరల్లీ 50వ దశకంలో 60వ దశకంలో అవుతుంటాయి. కానీ రాను మనం చూస్తూ ఉంటే యంగర్ జనరేషన్స్కి వారికి కూడా ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. అందుకే కొంతమంది యువకులలో, తర్వాత కొంతమంది జిమ్లలో స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, కొందరు ఆహారం తీసుకునేటప్పుడు ఇట్లా కార్డియాక్ అరెస్ట్ వల్ల చాలామంది చనిపోవడం జరుగుతున్నది యంగర్ ఏజ్లో కూడా. సో దీనిపై మనం అందరం కలిసి దృష్టి సారించాలి వీటిని నివారించడానికి. ఓకే. అండ్ ఈ కార్డియాక్ అరెస్ట్ జరిగిన ఎంత సమయంలోపు అంటే మనం సిపిఆర్ అందించాలి వాళ్ళకి? మంచి ప్రశ్న చేశారు. ఇప్పుడు కార్డియాక్ మీ కళ్ళ ముందు ఎవరైనా కుప్పగూలి పడిపోయారనుకోండి, మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి సిపిఆర్ చేస్తూ ఏఈడి యూజ్ చేస్తే 80% సర్వైవల్ రేట్ ఉంటుందండి. ఫస్ట్ 5-6 minutesలో సిపిఆర్ చేస్తూ ఏఈడి వాడితే రెండు కలిసి చేస్తే ఇమీడియట్గా చేయాలి. చాలా సమయం తర్వాత, 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత చేస్తే ఉపయోగం ఉండదు. ఇమీడియట్గా ఉన్నప్పుడు చేయాలి. అలాగే. అండ్ కార్డియాక్ అరెస్టే కాకుండా మరేదైనా హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ సిపిఆర్ యూజ్ అవుతుందా? అవుతుందండి, తప్పకుండా అవుతుంది. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటండి? గుండె ఉంది, గుండెలో పంప్ ఫెయిల్యూర్ అవుతుంది. ద హార్ట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ యాజ్ ఎ పంప్ అండ్ దెర్ ఇస్ ఎ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్. లయ కూడా తప్పిపోయింది. అయితే మెకానికల్ ఫెయిల్యూర్ ఓవర్కమ్ కావడానికి చెస్ట్ కంప్రెషన్స్ చేస్తున్నాము. తర్వాత ఎలక్ట్రిసిక్ ఫెయిల్యూర్ ఓవర్కమ్ కావడానికి కరెంట్ షాక్ ఇస్తున్నాం. ఇది సామాన్య ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. గుండె ఆగిపోవడం అంటే ఏంటి? మెకానికల్గా ఫెయిల్ అవుతోంది గుండె. తర్వాత లయ తప్పడం అంటే ఏంటి? మామూలుగా కొట్టుకునే లయలో కాకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా కొట్టుకుంటూ ఉందన్నమాట. ఆ విచ్చలవిడిగా కొట్టుకునే తనాన్ని పోగొట్టడానికి ఒక పెద్ద షాక్ ఇస్తున్నాము మనం హార్ట్కి. మెకానికల్ ఫెయిల్యూర్ ఓవర్కమ్ కావడానికి ఎక్స్టర్నల్ చెస్ట్ కంప్రెషన్స్ చేస్తున్నాము. హార్ట్ అటాక్ వచ్చినాక, కార్డియాక్ అరెస్ట్ అయినాక ఫస్ట్ 5-6 minutes బ్లడ్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. దాన్ని గుండెకు మరియు హార్ట్కి అత్యవసర ఇంపార్టెంట్ అవయవాలకి రక్త ప్రసారణ కలిగించడానికే ఈ ప్రక్రియలు చేస్తున్నాం మనం. ఓకే. అండ్ కరెంట్ షాక్ లేదా మనం చూడకూడనివి చూసినప్పుడు, లైక్ కొంచెం భయంకరమైనవి లేదా వినకూడని న్యూస్ విన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి గుండె ఆగిపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు ఈ సిపిఆర్ యూజ్ అవుతుందా? అవుతుందండి, తప్పకుండా అవుతుంది. మీరు అన్నది కార్డియాలజీ టర్మ్స్ లో సడన్ క్యాటకలమని సర్జ్ అంటారు. నేనుండే డిడి కాలనీలో మా పక్క వీధిలో ఒక 23 ఏళ్ళ అబ్బాయి, తను ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆ సంతోషంలో ఆయన టీవీ చూస్తూ నాకు ఉద్యోగం వచ్చిందని సడన్ క్యాటకోలమ్ సర్జ్ వచ్చి చనిపోయాడు ఆయన. ఉద్యోగం చేయాల్సిన అబ్బాయి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో మీరు అన్నట్టు ఎక్కువ ఆనందము సడన్ క్యాటకోలమిక్ సర్జ్ అంటారు వాటిని. అవంతా ఎక్కువయ్యి సడన్ గా గుండె ఆగిపోయి కుప్పకూలాడు. మరి వాళ్ళు సిపిఆర్ చేయలేదు, ఏఈడి కూడా వాడలేదు. అండ్ వీటిని సామాన్య ప్రజలు ఎలా వాడుకోవాలి? అంటే అందరూ వాడుకోవచ్చా? వాడుకుంటే ఎలా యూజ్ చేయాలి? కొంచెం డెమోన్స్ట్రేట్ చేసి చూపించగలరా సార్? ష్యూర్, తప్పకుండా. ఈ ఇన్స్ట్రుమెంట్ ని ఏఈడి అంటారు. ఏఈడి అంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది ప్రతి ఒక్కరు వాడవచ్చు. ఈవెన్ లే పీపుల్ అంటే సామాన్య ప్రజానికం కూడా వాడవచ్చు.
ఇది వాడడానికి డాక్టర్, నర్సు, పారామెడిక్ ఉండాల్సిన పని లేదు. మొదట ఏం చేయాలంటే పవర్ ఆన్ ద AED, పవర్ ఆన్ చేయాలి. Apply pads to patient's bare chest. Apply Plug in pads connector next to flashing light. Apply pads to the chest. ఇది ప్యాడ్స్ కనెక్టర్ ఇట్లా చేయాలి. Apply pads. Plug in connector. Analyzing heart rhythm. Do not touch the patient. ఇప్పుడు టచ్ చేయకూడదు. Shock advised. Charging. Stay clear of patient. Deliver shock now. Press the orange button now. డెలివర్ ద షాక్ నౌ అన్నప్పుడు ఈ ఆరెంజ్ బటన్ ప్రెస్ చేయాలి. Shock delivered. షాక్ డెలివర్డ్. భయపడకు, నీకేం కాదు. ఓకే, Start CPR. మళ్ళీ CPR స్టార్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ. CPR ఇలా AED ఇలా వాడతారనమాట. సో దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అంటూ ఏమీ ఉండదు, ఎవరైనా వాడచ్చు. ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి అవగాహన సామాన్య ప్రజలకు కలిగించి బస్తీలలో, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లో పెడితే మనం చాలామంది ప్రాణాలని రక్షించిన వాళ్ళం అవుతాం. ఓకే, అండ్ వాట్ అబౌట్ CPR? ఇది ఎలా చేసుకోవాలి? లైక్ CPR మొదలు చేసే ముందు నేను AED గురించి స్పెషల్ సిచ్యువేషన్స్ చెప్తానండి. ఇఫ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ హెయిర్ ఆన్ ద చెస్ట్, యూ షేవ్ ఆఫ్ ద హెయిర్ అండ్ అప్లై ద pads. Okay. If there is lot of water on the chest, wipe off the water and apply the pads. If there is an ICD pacemaker gaani ICD gaani implanted untadi anukondi, దీన్ని ఒక ఇంచ్ అవే ఫ్రమ్ ద ఇంప్లాంటెడ్ ICD సైట్ పెట్టాలి. సో దీస్ ఆర్ ద స్పెషల్ సిచ్యువేషన్స్ విత్ రిగార్డ్ టు AED యూస్. నవ్ ఐ విల్ డెమాన్స్ట్రేట్ CPR అంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్. ఎవరైనా కుప్పకూలినప్పుడు మీ కళ్ళ ముందు కుప్పకూలి పల్స్, బ్రీతింగ్, రెస్పాన్స్ లేకపోతే CPR స్టార్ట్ చేయాలి. CPR ఎలా చేస్తారంటే దిస్ ఇస్ కాల్డ్ ద హీల్ ఆఫ్ ద హ్యాండ్. యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్, lower part of the breastbone, center of the chest, lower part of the breastbone, and your shoulder, elbow and wrist should be in one straight line లో ఉండాలి. చెస్ట్ కంప్రెషన్స్ ఇలా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అలా మీరు సింగిల్ రెస్క్యూర్ అయితే అలా కంటిన్యూగా చేస్తూ పోవాలి. ఎంతవరకు చేస్తారు? అంటిల్ ద పేషెంట్ స్టార్ట్స్ కాఫింగ్, బ్రీతింగ్, మూవింగ్, టాకింగ్, pulse comes back, or until the paramedics come onto the scene, or until you get exhausted. If you get exhausted, మీ పక్కనున్న స్నేహితునికో ఎవరికో చేయమని చెప్పాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే సీన్ సేఫ్టీ ఉందా లేదా చూడాలి. సీన్ సేఫ్గా లేకపోతే ఆ వ్యక్తిని సేఫ్గా ఉన్న సీన్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్లో అక్కడ పడున్నాడు అనుకోండి, మీరు వెళ్ళకూడదు, ఎందుకంటే మీ ప్రాణాలని కూడా మీరు రక్షించుకోవాలి. ఆ వ్యక్తిని పక్కకు తీసుకొచ్చి అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేయాలి. లోకల్ ఎమర్జెన్సీ నెంబర్. హియర్ ఇన్ హైదరాబాద్ ద లోకల్ ఎమర్జెన్సీ నెంబర్ ఈజ్ 108. నేషన్ వైడ్ ద ఎమర్జెన్సీ నెంబర్ ఈజ్ 112. సపోజ్ మీరు ఇండోర్ కానీ, కాన్పూర్ కానీ, లేకపోతే ముంబై కానీ ఇంకెక్కడో ఉన్నారనుకోండి, అక్కడ మీరు 112 కాల్ చేస్తారు. హైదరాబాద్లో ఎమర్జెన్సీ నెంబర్ వచ్చేసి 108. అది కాల్ చేసి ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. దీన్ని CPR అంటారు, కార్డియోపల్మనరీ రిసస్టేషన్. సెంటర్ ఆఫ్ ద చెస్ట్, లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ బోన్. ఈ ఇంటర్నిపుల్ లైన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు, ఎందుకంటే వయసులో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటర్నిపుల్ లైన్ కొద్దిగా పైకి ఉంటుంది, 30 ఏళ్ళ వాళ్ళకి కొద్దిగా కిందికి ఉంటుంది, ఇంకా 80 ఏళ్ళ వాళ్ళకి చాలా కిందికి ఉంటుంది. కనుక ఈ ఇంటర్నిపుల్ లైన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. సెంటర్ ఆఫ్ ద చెస్ట్, లోవర్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ బోన్ ప్రామాణికంగా తీసుకొని మీ heel of one hand should be placed in the center of the chest, lower part of the breastbone. Spread your fingers, interlock the fingers with the fingers of the other hand, and keep your shoulder, elbow and wrist in one straight line and start doing the chest compressions. How fast should you do it? 100 to 120 per minute. అంటే 100 నుంచి 120 వరకు స్పీడ్లో మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. Till what depth? At least 5 centimeters, not more than 6 centimeters in adults. కానీ మీరు మెజర్మెంట్ చేయడం కష్టము, మీరు దగ్గర స్కేల్ ఉండదు, ఏముండదు. మీరు అందాజా వరకు ఆ 5-6 and నాట్ మోర్ దెన్ 5 centimeters, నాట్ లెస్ దెన్ 5 centimeters, నాట్ మోర్ దెన్ 6 centimeters అలా చేస్తూనే పోవాలి. ఓకే, సో ఇది నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నది కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. It is not traditional CPR. Traditional CPR in which you have to give the breaths
will be taught to paramedics and healthcare providers, doctors, nurses who are healthcare providers. సో సామాన్య ప్రజానికం ఈ కార్యక్రమాన్ని చూసేవారు కొంతమంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్ ఉండవచ్చు. వాళ్ళకు ఆల్రెడీ తెలుసుంటుంది బ్రీతింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుందని. కానీ సామాన్య ప్రజానికానికి అదంతా ఇవ్వాల్సిన పని లేదు. అంబులెన్స్ని కాల్ చేయడము, తర్వాత రెస్పాన్స్ అసెస్ చేయడము, తర్వాత కంప్రెషన్స్ చేయడము, ఇది మాత్రమే లే కమ్యూనిటీ చేయాల్సిన సిపిఆర్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ ఆర్ కంప్రెషన్స్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. ఆల్ రైట్. అండ్ చాలా చక్కగా అంటే అర్థమయ్యే విధంగా వివరించారండి. థ్యాంక్ యూ. అండ్ అడగంగానే చూపించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చాలా మంది ఈ మధ్య జిమ్లో వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ కార్డియాక్ అరెస్ట్ కేసులు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. అండ్ ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరిగిన వారికి సిపిఆర్ చేస్తే బతికే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. వాళ్ళు యంగ్ పీపుల్లో కార్డియాక్ అరెస్ట్ కావడము ఈ మధ్య మనం చాలా మీడియాలో అంతటా చూస్తూ ఉన్నాము. అప్పుడు జిమ్ ట్రైనర్స్ సిపిఆర్లో ట్రైన్ అయ్యి ఉంటే, అండ్ ఇఫ్ దే డూ సిపిఆర్ అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎన్ ఏడీ ఇన్ ద విత్ ఇన్ ద జిమ్, దెన్ దెర్ ఇస్ అ లైక్లీహుడ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. 80% ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇది విరివిరిగా అందరికీ తెలిసేటట్టు, అందరికీ అవగాహన కలిగించి, ఏఐడి గురించి అవగాహన కలిగించి ప్రముఖమైన ప్లేసెస్లో ఏఐడీలను పెడితే మనం ప్రాణాలను రక్షించిన వారం అవుతాం. ఆల్ రైట్. అండ్ కొన్నిసార్లు డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సిపిఆర్తో పాటు ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? అంటే ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏఐడి ద్వారా ఇస్తారండి, డీఫిబ్రిలేషన్ ద్వారా ఇస్తారు. మన గుండె చనిపోయేటప్పుడు వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అండ్ ఇంకోటి పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా ఉంటాయి. ఈ రెండు ప్రాణాంతకమైన అరిథ్మియాస్ అనమాట. మామూలు లయని సైనస్ రిథమ్ అంటారు. అరాచకమైన లయని వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ కానీ పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా అని అంటారు. ఈ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్, పల్స్లెస్ వెంట్రికులర్ టెకికార్డియా ఉన్నప్పుడు ఏఐడి ద్వారా షాక్ ఇస్తే మళ్ళీ మామూలు లయలాగా గుండె కొట్టుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎస్, చూస్తున్నారు కదా, ఈ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేయడం కోసం మనం మాట్లాడుకున్నాం. దానికోసం మనం చూసాం కూడా ఎలా చేయాలి ఏఈడి కానీ సిపిఆర్ కానీ. సో దీని మీద మీకు ఇంకెలా డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. డాక్టర్ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. అండ్ డాక్టర్ గారు అలాగే ఇది కమింగ్ టు అంటే వృద్ధుల్లో ఇది ఎంతవరకు పనిచేస్తుంది? వృద్ధుల్లో కూడా మంచిగా పనిచేస్తుందండి. చాలా దేర్ హావ్ బీన్ సెవరల్ ఇన్సిడెంట్స్ ఇన్ మై ఓన్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ వేర్ ఎల్డర్లీ పీపుల్ హ్యావ్ బీన్ సేవ్డ్ బై ద యూజ్ ఆఫ్ ఏఈడి. మన సీనియర్ సిటిజన్ హోమ్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో. సీనియర్ సిటిజన్ హోమ్స్లో ప్రతి ఒక్క సిటిజన్ హోమ్లో ఏఈడి అవైలబుల్గా చేస్తే, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే, వాళ్ళకి అవగాహన కలిగిస్తే మనము ప్రాణాలను రక్షించిన వారం అవుతాం. ఓకే. అంటే పర్టికులర్గా ఇప్పుడు యంగ్ పీపుల్లో కంటే వృద్ధుల్లో కొన్ని ఎలాంటి పర్టికులర్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా వాళ్ళకి ఇది చేసేటప్పుడు? లేదండి, పిల్లల యువతలో ఉన్నప్పుడు చేసే విధానమే వృద్ధుల్లో చేసినా కూడా ఫలితం బాగానే ఉంటుంది. ఓకే. అండ్ అలాగే చాలా దగ్గర నేను చూసాను ప్రత్యేకంగా సిపిఆర్ చేస్తూ ఆ పేషెంట్ని అరుస్తూ అంటే అతన్ని మేల్కొల్పే విధానం చేస్తుంటారు కదా, ఎందుకు ఇలా చేస్తుంటారు? అది రెస్పాన్స్ అసెస్ చేయడానికండి. కొంతమందిని రెస్పాన్స్ అసెస్ చేయడానికి సిపిఆర్ చేస్తూ అరుస్తారు. అంటే ఆర్ యూ ఓకే అని. ఒకవేళ రెస్పాన్స్ ఉందనుకోండి, దాని అర్థం ఆయన ప్రాణం ఉన్నట్టే. అందుకనే అరుచుకుంటూ చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకే. అండ్ ఈ సిపిఆర్ చేసేసిన తర్వాత కావచ్చు, ఈ పేషెంట్ ఎవరైతే ఉంటారో స్పృహ రాగానే ముందుగా మనం ఏం చేయాలి? మంచి ప్రశ్న అడిగారు. స్పృహ రాగానే ఏం చేయాలంటే లెఫ్ట్ లేటరల్ పొజిషన్ లో పండబెట్టాలి. అంటే ఎడమ వైపు ఇలా చేయి, షోల్డర్ తల కింద చేయి పెట్టి ఎడమ వైపు తిరిగి పడుకోబెట్టాలి. దీని రికవరీ పొజిషన్ అంటారు, ఆర్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటారు. దీని ద్వారా అంబులెన్స్, పారామెడిక్స్ వచ్చినప్పుడు తర్వాత చేయాల్సిన అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్కి దోహదం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే. అండ్ ఇంకొకసారి అడుగుతున్నాను, అంటే బికాజ్ అంటే ఈ చాలామంది తెలియక, లేకపోతే సిపిఆర్ తెలియక కావచ్చు, ఏఈడి తెలియక కావచ్చు, అండ్ ఎందుకు హార్ట్ అటాక్ ఎక్కువ అయిపోతున్నాయి అంటే కొలెస్ట్రాల్ వల్లని చాలామంది బలంగా నమ్ముతున్నారు డాక్టర్ గారు. ఓన్లీ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయా? కొలెస్ట్రాల్ ఒక్కటే కాదండి, మన జీవన శైలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆయిలీ పదార్థాలు ఎక్కువ తినడము, అంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోలేము. తర్వాత ఇప్పుడు ఒబేసిటీ అండ్ డయాబెటీస్ కూడా
రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా వచ్చాయన్నమాట. ఈ డయాబెసిటీ అని రెండింటిని కలిసి అంటున్నారు. దీని ద్వారా కూడా వీటన్నిటి కారణాల వల్ల కూడా ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన జీవన శైలి పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంది. స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. స్ట్రెస్ చాలా అయినప్పుడు కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లం. ఓకే. అండ్ ఈ మధ్య నేను కొంచెం అంటే ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా చూశాను, నేను ప్రత్యేకంగా చూశాను. అండ్ వన్స్ మనం స్టెప్స్ ఉంటాయి కదా మన ఇంటికి వెళ్ళడానికి, ఒక్కొక్కరు 3rd ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో ఉంటారు. అలా స్టెప్స్ ఎక్కగానే మనం వాటర్ తీసుకోకూడదని ఒక రీల్ అంటే లైక్ ఒక సోషల్ మీడియాలో చూశారనమాట. తీసుకోగానే తన హార్ట్ అనేది ఆగిపోయింది. ఎందుకు ఇలా అంటే ఎందుకు ఏ కారణం చేత ఇలా జరుగుతుంది డాక్టర్ గారు? అంటే by getting up the steps, you are increasing stress on the heart anamata. So క్యాటకోలమైనిక్ సర్జ్, ఎక్కువ క్యాటకోలమైన్స్ రిలీజ్ అయినప్పుడు, ఎక్కువ స్ట్రెస్ పెట్టినప్పుడు హార్ట్ మీద ఇవి జరిగే ప్రమాదాలు ఉంటాయి. ఓకే. అండ్ మనం యూజువల్గా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ కార్డియాక్ అరెస్ట్ రాకుండా కానీ, హార్ట్ అటాక్స్ రాకుండా కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని మనం పాటించాలి? జీవన శైలి అంటే మనకు ఉన్న కంట్రోలబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మొదలు మాట్లాడదాము. కొలెస్ట్రాల్ ఒక సమస్య. ఆ కొలెస్ట్రాల్ ని చాలా తగ్గించుకోవడానికి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడంని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒబేసిటీ తగ్గించుకోవడానికి వాకింగ్, జాగింగ్ చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మార్గదర్శకాల ప్రకారము వారంలో 5 రోజులు మాత్రము 40 నిమిషాలు నడక చేస్తే చాలు. వారంలో 5 రోజులు 40 నిమిషాలు నడక. తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడము. వీటి ద్వారా మన జీవనశైలి మార్పుల ద్వారా కూడా ఈ కార్డియాక్ అరెస్ట్ల నుంచి బారి నుంచి మనము తప్పించుకోవచ్చు. ఓకే. కమింగ్ టు ఫుడ్ విషయానికి వస్తే, అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు మనం వింటూ ఉంటాం, ఆయిల్స్ అనేవి మంత్లీ వన్స్ చేంజ్ చేయాలి, దాని తర్వాత నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోకూడదు అని వింటూ ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? అది కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో చాలా ఇది ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. మనము రెగ్యులర్ గా డాక్టర్స్ తో చెక్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అందులో హెచ్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉండాలి అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి, అది చూసుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అండ్ చాలా చక్కగా వివరించారు. అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా, సామాన్య ప్రజలు కూడా ఇది చెయ్యొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో చూసారు కదండి, అండ్ చాలా చక్కగా అంటే చాలా క్లుప్తంగా మనకు అర్థమయ్యే విధంగా చూపించారు. మీరు కూడా చెయ్యొచ్చు అన్న ఒక ధైర్యాన్ని మనకి ఇచ్చారు డాక్టర్ గారు. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఇంకొకరు హెల్ప్ అవ్వండి. ఖచ్చితంగా మనకు కూడా వాళ్ళు ఎప్పుడొకప్పుడు హెల్ప్ అవుతారనమాట. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే. థ్యాంక్ యూ.